హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్స్ లైఫ్. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే అందులో నేను వైజాగ్కి వెళ్తున్నాను అని చెప్పాను. వైజాగ్లో నేను 5 అవర్స్ ఉన్నాను. ఈ 5 అవర్స్ నేను వైజాగ్లో ఏం చేశాను, అసలు నేను వైజాగ్కి ఎందుకు వచ్చాను అనేది కూడా చెప్తాను. అండ్ ఈ 5 అవర్స్ నేను ఏం చేశాను అనేది కూడా చెప్తాను. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్స్ కూడా చేయండి. పాయింట్ ఏంటంటే, శ్రీకాకుళంలో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట. సో శ్రీకాకుళం వెళ్ళి అక్కడ మ్యారేజ్ చూసుకొని ఆ తర్వాత రిటర్న్ నేను వైజాగ్కి వచ్చి హైదరాబాద్కి వైజాగ్ నుంచి ట్రైన్లో వెళ్ళాలి. మార్నింగ్ 4 to 6 నేను పెళ్ళికి అటెండ్ అయ్యాను. అండ్ అలాగే కొంచెం టిఫిన్ చేసేసి శ్రీకాకుళంలోనే 9 o'clockకి బస్ ఎక్కి బయలుదేరాను అనమాట వైజాగ్కి. 12:30 వరకు వైజాగ్లో రీచ్ అయ్యాను. అండ్ నా ట్రైన్ వచ్చేసి 5:30కి ఉందన్నమాట, గోదావరి. సో ఆల్మోస్ట్ 5 అవర్స్ టైం ఉంది. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వైజాగ్లో బీచ్ ఉంది కదా, డెఫినెట్గా చూద్దామని చెప్పేసి అనుకున్నాను. 12:30కి దిగగానే బస్ స్టాండ్లో అక్కడ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో లంచ్ చేసేసాను. లంచ్ ఒక అరౌండ్ 1 hour పట్టింది నాకు. ఆ తర్వాత డైరెక్ట్ నేను ఇంకా ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్కి అని చెప్పేసానంటే నేను ఒక ర్యాపిడో బుక్ చేసుకొని ఆర్కే బీచ్ చూడడానికి వెళ్ళాను అనమాట. నాకు చాలా తక్కువ టైం ఉండే, అండ్ అలాగే ప్రాపర్ ప్లానింగ్ అలాంటివి ఏం లేదు. జస్ట్ బీచ్ చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సో డైరెక్ట్లీ ర్యాపిడో బుక్ చేసుకొని బీచ్కి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు వైజాగ్లో నేను జస్ట్ ఆర్కే బీచ్ ఒక్కటే చూస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి డెఫినెట్గా నేను వైజాగ్ ట్రిప్కి వస్తాను మా ఫ్రెండ్స్తో. సో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి వైజాగ్లో ఏ ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి. అండ్ అరౌండ్ నేను 2 to 2:30 టైంకి ఈ బీచ్కి చూడడానికి వచ్చానమాట. ఒక విషయం చెప్పాలి ఆర్కే బీచ్ గురించి. ఇక్కడ చూస్తున్నంత క్లీన్గా అయితే బీచ్ లేదు. చాలా వరకు అంత డస్ట్ అండ్ అలాగే క్లాత్స్ అన్నీ ఉన్నాయి అక్కడ బీచ్ దగ్గరలో. అయినా కూడా జనాలు అలాగే తిరుగుతున్నారు, అందులో వాటర్లో ఎగురుతున్నారు. సో అక్కడ మీరు చూస్తున్నట్లయితే కొంచెం అంత క్లీన్గా అనిపించలేదు నాకు బీచ్. సో అందుకే నేను జస్ట్ కొద్దిగా లైట్గా దూరం నుంచే చూసాను, లోపలికి దిగలేదన్నమాట. సో వైజాగ్ అంటే ఆర్కే బీచ్ అని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు అని అనిపించింది నాకు. నీట్గా అయితే లేదు. అయినా కూడా లైక్ ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ వాటర్లో దిగి ఎగురుతున్నారు. అండ్ ఇక్కడ అంతా మురికిగా ఉంది వాటర్ కూడా. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను బీచ్లో స్పెండ్ చేయాలి అని చెప్పేసి. బట్ ఇక్కడ కొంచెం నీట్గా అస్సలు అయితే లేదు. వేరే బీచ్ ప్రిఫర్ చేసి ఉండాల్సింది అని చెప్పేసి అనిపించింది. అండ్ అలాగే వచ్చేసాం కదా అని చెప్పేసి చేసేదేం లేక జస్ట్ అలా బీచ్లో వాక్ చేస్తూ అండ్ అలాగే ఇటు ఫుట్పాత్ దగ్గరకు వచ్చేసి వాక్ చేస్తూ ఉన్నానమాట. ఆర్కే బీచ్ కాకుండా ఏమేం బీచెస్ చూడొచ్చో వైజాగ్లో ప్లీజ్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఒక 2 to 3 hours స్పెండ్ చేసిన తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న ఆర్కే బీచ్ బస్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ నుంచి స్టేషన్కి నేను బస్సులో వచ్చేసాను అనమాట. సో నాకు ట్రైన్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది, 5 అయిందనమాట నేను వచ్చేసరికి. ఇంకా ఫుడ్ పార్సల్ చేసుకొని నేను ఇంకా ట్రైన్ ఎక్కేసాను అనమాట. సో నేను 5 hours ఇలా వైజాగ్లో స్పెండ్ చేశాను. నెక్స్ట్ టైం ఇంకా ప్లానింగ్తో వచ్చి నేను వైజాగ్ సిటీ మొత్తం చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.